ఆదిరన్ టెంపుల్ ట్రీ ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఓపెన్ ప్లాట్లు మీ భవిష్యత్తు కోసం సరైన పెట్టుబడి. భారత్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య బంధుత్వం బలపడినట్టేనా? ఇప్పటివరకు మైత్రిగా ఉన్న స్నేహం కాస్త ఇప్పుడు బంధుత్వంగా బలపడబోతుందనే సంకేతాలు రెండు దేశాలు ఇస్తున్నాయి. అయితే చర్చలు జరిగేటువంటి సమయంలో రెండు దేశాలు అధికారిక ప్రకటనలు ఏవి చేయకపోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు పాత ఆఫ్ఘనిస్తాన్ జెండానే ఇప్పటికీ ఇండియాలో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ ఎంబసీలో ఎగరడం పైన చర్చలు నడుస్తున్నాయి. ఇక కాబూల్ పైన పాకిస్తాన్ దాడులు చేసేటువంటి ప్రయత్నాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఏ రాజకీయ కారణాలు ఈ మూడు దేశాలని ఒకటి చేసేటువంటి అవకాశం ఉంది? ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ ఇండియా ఫ్రెండ్షిప్ పాకిస్తాన్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తోందా? ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మేజర్ ఒబ్రాయ్ గారు ఉన్నారు. ఒబ్రాయ్ గారు నమస్తే. నమస్తే సార్. జై హింద్. జై హింద్ సార్. జై హింద్ సార్. ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చలు ఎవరు ఊహించలేదు. ఎందుకంటే కాబూల్లో తాలిబాన్ రెజీమ్ నడుస్తుంది. తాలిబాన్స్తో అధికారికంగా భారత ప్రభుత్వం చర్చలు జరుపుతుందని ఎవరు ఊహించలేదు. సో చర్చలు జరిగినాయి. ఎక్కడ కూడా అధికారిక జెండాలు చూపించలేదు, అధికారికంగా గుర్తిస్తున్నాం అనేటువంటి ఒక మాట మాత్రమే చెప్పారు. కానీ అధికారిక ప్రక్రియలో జరగాల్సిన అంశాలు చాలా వాటిని పక్కన పెట్టారు అనేటువంటి విమర్శ వస్తుంది. ఏంటి ఆఫ్ఘనిస్తాన్ భారత స్నేహంతో కలిసి వచ్చేది ఏంటి? పాకిస్తాన్ ఎందుకు ఉలికి పడుతుంది? ఆఫ్ఘనిస్తాన్ కి పాకిస్తాన్ కి ఇంకా చాలా బౌండరీ డిస్ప్యూట్స్ ఉన్నాయి సార్. అంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్యలో బౌండరీని డ్యూరాండ్ లైన్ అంటారు సార్. ఈ డ్యూరాండ్ లైన్ రెండు వైపులు పష్తూన్స్ అనే ట్రైబ్స్ ఉండేవాళ్ళు. ఇంగ్లాండ్ వాళ్ళు ఎటువంటి సర్వే చేయకుండా ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ మధ్యలో బౌండరీ లైన్ ని గీయడం జరిగింది సార్. దానివల్ల ఏమైంది, పష్తూన్ ట్రైబ్స్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ లో కొందరు, పాకిస్తాన్ లో కొందరు అలా ఉండిపోయారు సార్. సో దానివల్ల ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే, పాకిస్తాన్ కి ఒక భయం ఏంటంటే, మనము ఆఫ్ఘనిస్తాన్ కి దగ్గర అవుతే ఆఫ్ఘనిస్తాన్ వాడు ఇండియా మద్దతు తీసుకొని పాకిస్తాన్ మీద ఈ బౌండరీ డిస్ప్యూట్ ని సెటిల్ చేయడానికి దాడికి వస్తాడు అన్న భయం మాత్రం ఖచ్చితంగా ఉంది. సో ఎప్పుడైనా సరే, ఇప్పుడే కాదు సార్, కోల్డ్ వార్ అప్పటి నుంచి ఎప్పుడైతే ఇండియా ఆఫ్ఘనిస్తాన్ కి దగ్గర వెళ్తుందో అప్పుడప్పుడు పాకిస్తాన్ వాడు ఉలిక్కి పడ్డం మాత్రం అది సహజం, అది జరుగుతుంది సార్. ఓకే, కానీ భారత్తో ఫ్రెండ్షిప్ అనేది గతంలో కూడా ఉంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కొత్తగా వస్తున్నది ఏంటి? ఎందుకంటే తాలిబాన్ ఇష్యూస్ రైజ్ అయిన తర్వాత గతంలో సంబంధాలు తెగిపోయినాయి. మళ్ళీ ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరుగుతున్న ప్రక్రియలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మంచి సుహృద్భావ వాతావరణం ఉంది అన్నారు. లాస్ట్ 3-4 ఇయర్స్లో మొత్తం బెడిసి కొట్టింది. ప్రపంచ దేశాలు కూడా తాలిబాన్స్ని వ్యతిరేకిస్తున్నారని. అలాంటి సమయంలో భారత మైత్రి అనేది భారతదేశానికి ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? లేదండి, ఖచ్చితంగా లేదు సార్. మనము ఆఫ్ఘనిస్తాన్ విషయంలో మనము కోవర్ట్ అండ్ ఓవర్ట్ ఈ రెండు విషయాలు ఒక సామాన్యుడికి అర్థం కావాలి సార్. మనము ఒక స్టాండ్ తీసుకున్నాం సార్. తాలిబాన్ ని మనం ఇంకా ఆఫ్ఘనిస్తాన్ లో లెజిటిమేట్ రూల్ అని రికగ్నైజ్ చేయలేదు. ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న తాలిబాన్ రూల్ ని మనం రికగ్నైజ్ చెయ్యలేదు, ఇప్పటికొచ్చి చెయ్యలేదు. దీని వెనక కారణం ఏంటంటే, వీళ్ళు వాళ్ళ దేశంలో ఉన్న మహిళలకి ఈక్వల్ రైట్స్ ఇవ్వట్లేదు. అది చాలా పెద్ద ఇష్యూ సార్. దానివల్ల ఇండియా తాలిబాన్ ని గుర్తించట్లేదు. కానీ రెండో విషయం ఏంటంటే, ఇది చాలా మందికి తెలియదు, మనం వాళ్ళని గుర్తించకపోయినప్పటికీ మనం ఎప్పుడూ తాలిబాన్ తో టచ్ లోనే ఉన్నాం. 1996 నుంచి 2001 లో కూడా మనం టచ్ లోనే ఉన్నాము. ఇప్పుడు 2021 నుంచి 2025 కూడా మనం టచ్ లోనే ఉన్నాం. పోతే మనం ఓపెన్ గా ఏ రోజు మనం తాలిబాన్ తో మాట్లాడుతున్నాము అన్న విషయం మనం ఓపెన్ గా చెప్పుకోలేదు సార్. అండ్ ఇప్పుడు ఫారెన్ మినిస్టర్ ఆమిర్ ఖాన్ ముత్తకి వచ్చారు సార్. మనం ఏమన్నాము, హీఈస్ ది ఫారెన్ మినిస్టర్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పాము. మనం హీఈస్ ది ఫారెన్ మినిస్టర్ ఆఫ్ తాలిబాన్ అని చెప్పలేదు సార్. మనం హీఈస్ ది ఫారెన్ మినిస్టర్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పడం జరిగింది. అంటే ఇండైరెక్ట్ గా మనం తాలిబాన్ ని రికగ్నైజ్ చేస్తున్నాము అన్న విషయమే బయటకు వస్తుంది సార్. అండ్ ఇది జరగాలి కూడా సార్. ఎందుకంటే ఇప్పుడు తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ లో మహిళలకి ఎటువంటి స్వేచ్ఛను ఇవ్వాలో ఇవ్వకూడదో నా వ్యక్తిగత అభిప్రాయం నేను చెప్తున్నాను సార్. మేబీ నేను తప్పు అయ్యుండొచ్చు కూడాను. కాకపోతే అది వాళ్ళ కల్చర్ బట్టి, వాళ్ళ ఆలోచన తీరు బట్టి వాళ్ళు చేస్తున్నారు సార్. మనకి ఆఫ్ఘనిస్తాన్ ఈ రోజు జియో పొలిటికల్ గా చాలా అవసరం ఉంది సార్. ఎందుకంటే పాకిస్తాన్ వాడు చాలా వెదవ పనులు ప్లానింగ్ ఇండియా మీద జరుగుతుంది. సో వాటిని అన్నిటి మీద ప్రెషర్ క్రియేట్ చేసి ఉంచాలి అంటే మన ప్రెజెన్స్ ఆఫ్ఘనిస్తాన్ లో పెరగాలి సార్. మన ప్రెజెన్స్ ఆఫ్ఘనిస్తాన్ లో పెరగాలి అంటే ఆఫ్ఘనిస్తాన్
ఇంటర్నల్ గా ఏం చేస్తుంది, మహిళలకు స్వేచ్ఛ ఇస్తుందా లేదా అదన్నీ పక్కన పెట్టేసి మనం జియో పొలిటికల్ గా తాలిబాన్ కి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఎంతగానో ఉంది సార్. ఆమీర్ ఖాన్ ముత్తాకి ప్రెస్ మీట్లో కూడా మహిళా జర్నలిస్టులని అలౌ చేయలేదు. ఆ తాలిబనైజేషన్ని ఇండియాకి తీసుకొచ్చాడు, దానికి అంబాసిడర్గా వచ్చాడు ఆయన అని విమర్శలు చేస్తున్నారు మీడియా అంతా కూడా, నేషనల్ మీడియా కూడా. అంటే సార్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుతిన్ గారు వచ్చారు అనుకుందాం. పుతిన్ గారు వచ్చినప్పుడు ఒక అమెరికన్ జర్నలిస్ట్ కాన్ఫరెన్స్ రూమ్ లో ఉన్నారనుకోండి, పుతిన్ గారు అది ఒప్పుకోరు. ఎందుకంటే హీ డస్ నాట్ వాంట్ అన్ అమెరికన్ జర్నలిస్ట్ టు బి సిట్టింగ్ ఇన్ ది కాన్ఫరెన్స్ వేర్ ఇండియా అండ్ రష్యా టాకింగ్. సో వాళ్ళకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి సార్, మహిళలకు సంబంధించి వాళ్ళకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. నేను వాటిని రెస్పెక్ట్ ఇవ్వాలో వాటిని అప్హోల్డ్ చేయాలో అని అనట్లేదు, కానీ వాటిని మధ్యలో పెట్టుకొని ఆఫ్ఘనిస్తాన్ కి మనం దూరం అవ్వకూడదు సార్. ఎందుకంటే జియో పాలిటిక్స్ లో మనకి నేషనల్ ఇంట్రెస్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్. కానీ మీరు జియో పాలిటిక్స్ అంటున్నారు మాటిమాటికి. ఆయన ఇండియా వస్తున్న రోజుకి ఒక రోజు ముందర నుంచి అక్కడ దీపావళి మొదలు పెట్టారు. కాబూల్లో పౌర ఆవాసాలపైన విచ్చలవిడిగా బాంబుల వర్షం కురిపిస్తుంది పాకిస్తాన్ నేషనల్ మీడియాలో కూడా మేమే వేస్తున్నాం బాంబులు అని చెప్తున్నారు, అధికారిక ప్రకటనలు ఏమీ లేకపోయినా కానీ. సో ఏంటి దీనికి కారణం ఏంటి? అదే మీరు చెప్పారు కదా సార్, పాకిస్తాన్ ఉలుక్కుపడుతుందని. పాకిస్తాన్ కి అసలు బిగ్గెస్ట్ నైట్ మేరే ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఫ్రెండ్షిప్ సార్. ఓకే, వీళ్ళకి ఒక చాలా పెద్ద భయం ఉంది సార్. ఒకవేళ ఒక వైపు నుంచి ఇండియా, ఇంకో వైపు నుంచి ఆఫ్ఘనిస్తాన్ నా మీద దాడి చేస్తే నా పరిస్థితి ఏంటి అన్న భయం వీళ్ళకి 1947 నుంచి ఉంది సార్. ఇది కొత్తగా వచ్చిన భయం ఏం కాదు. అందుకే వీళ్ళు ఏదో ఒక విధంగా తాలిబాన్ ఇండియాకి దూరంగా ఉండాలి అని చెప్పేసి వీళ్ళు చేసిన వెధవ పనులు తాలిబాన్ చేసింది అని చెప్పి మనల్ని దారి తప్పించే ప్రయత్నాలు చాలా వీళ్ళు ఇంత ఫాస్ట్ చేసేసారు. అంటే నేను ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇవ్వబోతున్నాను సార్. ఈ స్టేట్మెంట్ మీ ఆడియన్స్ ఎలా తీసుకుంటారో తెలియదు, కానీ ఇది నిజం కాబట్టి చెప్తున్నాను. ఈ రోజు వరకు తాలిబాన్ ఇండియా మీద ఎటువంటి టెర్రరిస్ట్ అటాక్ ప్లాన్ చేయలేదు, ఎగ్జిక్యూట్ చేయలేదు సార్. సో తాలిబాన్ ఎప్పుడు ఇండియాని ఒక ఫ్రెండ్ లాగే భావించింది. కాకపోతే మధ్యలో ఈ పాకిస్తాన్ ఉండడం వల్ల మన రిలేషన్షిప్స్ ని డీపెన్ అవ్వకుండా పాకిస్తాన్ చేసింది. సో అందుకే ఖచ్చితంగా, అండ్ మన జయశంకర్ గారు కూడా మాట్లాడుతూ ఒక మాట అన్నారు, మీరు ఆఫ్ఘనిస్తాన్ టెరిటరీని ఇండియాపై దాడి చేయడానికి ఎటువంటి ప్రయత్నానికి ఇవ్వకూడదు అనేసి. సో ఆయన రిప్లై ఏమిచ్చారు, అది సస్తే జరగదు అని చెప్పాడు. ఎందుకంటే ఒకప్పుడు ఇది జరిగింది సార్. 1996 నుంచి 2001 వరకు తాలిబాన్ 1.0 ఎప్పుడైతే మొదటిసారి తాలిబాన్ పవర్ లో వచ్చిందో అప్పట్లో అల్ ఖైదాకి ఆఫ్ఘనిస్తాన్ లో చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉంది సార్, ఒసామా బిన్ లాదెన్. వీళ్ళకి తాలిబాన్ వాళ్ళకి వాళ్ళ లోకల్ సపోర్ట్ అవసరం ఉంది కాబట్టి వాళ్ళని ఆఫ్ఘనిస్తాన్ భూమి మీద ఇండియా మీద దాడులు చేయడానికి వీళ్ళు అనుమతినిచ్చారు. అప్పట్లో పరిస్థితులు వేరు, ఇప్పట్లో పరిస్థితులు వేరని ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సార్. అంటే ఇప్పుడు ఈ తాజా పరిణామాల తర్వాత పిఓకేలో జరుగుతున్న పరిణామాలు కానీ, ఖైబర్ పఖ్తూన్వాలా జరుగుతున్నటువంటి ఆందోళనలకు కానీ, బలూచిస్తాన్లో జరుగుతున్నటువంటి ఉద్యమానికి కానీ ఏమైనా ఉపయోగం ఉంటుందా? 100% ఉంటుంది సార్. ఇన్ఫాక్ట్ నా అభిప్రాయం ఏంటంటే, బలూచిస్తాన్ లో జరుగుతున్న ఏదైతే రెవల్యూషనరీ మూవ్మెంట్ ఆర్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఏదైతే జరుగుతుందో అండ్ పిఓకేలో ఏవైతే జరుగుతుందో, మనం డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వకపోయినా త్రూ ఆఫ్ఘనిస్తాన్ మనం ఇన్వాల్వ్ అవ్వాలి సార్. ఇప్పుడు కూడా మనం అవ్వకపోతే, ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు చాలా ప్లానింగ్ గా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అని ఎవరైతే అంటారో వాళ్ళందరినీ పూర్తిగా ధ్వంసం చేసే క్రమంలో చాలా ముందుకెళ్తున్నారు. అవును సార్. సో వాళ్ళని ఆపాలి అంటే ఖచ్చితంగా మన ప్రెజెన్స్ మనం చూపించాలి సార్. మనకి ఇది చాలా గోల్డెన్ ఆపర్చునిటీ. ఒకవైపు పిఓకే, ఒకవైపు బలూచిస్తాన్. మీకు ఐఎమ్ షూర్ మీకు తెలుసుండొచ్చు, మన పిఓకే తో ఆఫ్ఘనిస్తాన్ తో మనకు 108 కిలోమీటర్స్ బార్డర్ ఉంది సార్. సో మనము ఒక ల్యాండ్ అటాక్ ప్లాన్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి కూడా కిందికి వస్తాం. సో ఈ భయం పాకిస్తాన్ కి ఎప్పటికీ ఉంది సార్, 1947 నుంచి ఉంది. అందుకే మన ఇద్దరం దగ్గరకు వచ్చినప్పుడల్లా పాకిస్తాన్ ఏదో ఒక దుస్సాహసం చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ప్రపంచ దేశాలు దీన్ని ఎలా చూస్తాయి? ఎందుకంటే ఒకవైపు డెమోక్రటిక్ వరల్డ్ అంటున్నాము, మనం అలీన దేశం అంతా కూడా న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తామని చెప్తున్నాము, శాంతి కాముక దేశం అంటున్నాము. మరి తాలిబాన్స్ని ప్రపంచం శాంతి కాముకులుగా గుర్తిస్తుందా? అసలు అధికారికంగా ఆఫ్ఘనిస్తాన్
పాలకులుగా గుర్తిస్తుందా ప్రపంచం? ఒకవేళ గుర్తించకపోతే భారత్ పైన దాని ప్రభావం ఉండదా? సార్ ప్రపంచ వ్యాప్తంగా సార్ ఇంగ్లీష్ లో పొలిటికల్ సైన్స్ లో మేము ఒక పదం వాడతాం సార్, దాన్ని నరేటివ్ బిల్డింగ్ అంటారు సార్. ఓకే. నరేటివ్ బిల్డింగ్. ఈ నరేటివ్ బిల్డింగ్ క్రమంలో అమెరికా ఏం చేసిందంటే, వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు తాలిబాన్ ని గుడ్ తాలిబాన్ అంది, అవసరం లేనప్పుడు బ్యాడ్ తాలిబాన్ అని చెప్పింది సార్. ఓకే. ఇన్ఫాక్ట్ 2001 నుంచి 2021 వరకు 20 ఇయర్స్ ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు పవర్ లో ఉన్న తాలిబాన్ లీడర్స్ కి డెమోక్రసీ పాఠాలు తీసుకుంది భారతదేశం సార్. ఓకే. అంటే వీళ్ళకి మనం 20 ఇయర్స్ డెమోక్రసీ మీద పాఠాలు తీసుకున్నాము. ఇది ప్రపంచంలో చాలా మందికి ఈ విషయం తెలియదు సార్. అండ్ ఈ డెమోక్రసీ పాఠాలు మనం తీసుకోవడంలో అమెరికాయే మన దగ్గర పంపించింది వీళ్ళకి మీరు డెమోక్రసీ పాఠాలు చెప్పండి అని చెప్పేసి. ఇప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళి వీళ్ళు ప్రభుత్వాన్ని కంట్రోల్ చేసినప్పుడు వాళ్ళని గుర్తించకపోవడానికి కారణం ఇంకోటి సార్, ఆఫ్ఘనిస్తాన్ ని మనం అర్థం చేసుకోవాలి సార్. ప్రతి దేశంలో డెమోక్రసీ ఉండాలి అని ఎక్కడ రాసలేదు. కొన్ని దేశాలకి డెమోక్రసీ అచ్చు రాదు. ఇరాక్ మీరు చూసుకుంటే గనక, ఇరాక్ వాజ్ మచ్ మోర్ స్టేబుల్ అండర్ ఎ డిక్టేటర్ దాన్ వాట్ ఇట్ ఈస్ టుడే. సో ఇరాన్ వాజ్ మచ్ మోర్ స్టేబుల్ ఇన్ వాట్ ఇట్ ఈస్ టుడే. సో ఇవన్నీ విషయాలు మనం గమనిస్తే గనక ఆఫ్ఘనిస్తాన్ లో డెమోక్రసీ ఎప్పటికీ రాదు. ఎందుకంటే అది వాళ్ళ కల్చరల్ ప్రాక్టీస్ లో లేదు సార్. కానీ ఇప్పుడు మరి ఆఫ్ఘనిస్తాన్ ఏ విధంగా గుర్తిస్తారు? ఇది ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తానా, ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తానా అని చర్చ కూడా నడుస్తుంది. రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అంటే ఖచ్చితంగా ఎలక్షన్లు జరగాలి సార్. సో ఎలక్షన్స్ జరగని పక్షంలో మనం రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పేసి అది మనకి యునైటెడ్ నేషన్స్ చార్టర్ అనుమతించదు సార్. ఓకే. సో అందుకే మనం దాన్ని అలా గుర్తించడానికి వీల్లేదంటే, రిపబ్లిక్ అంటేనే ది హెడ్ ఆఫ్ ది స్టేట్ ఈజ్ ఎలక్టెడ్ బై ద పీపుల్ సార్. ఓకే. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ లో ఎటువంటి ఎలక్షన్స్ జరగలేదు కాబట్టి వాళ్ళని రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పడానికి మాత్రం వీలేదు. బహుశా అక్కడ ఎలక్షన్స్ జరగడానికే ఇండియా వెయిట్ చేస్తుంది. మేబీ ఆఫ్ఘనిస్తాన్ లో ఎలక్షన్స్ జరిపేందుకు ఇండియా సహాయం కోరుకుంటుందేమో ఆఫ్ఘనిస్తాన్ ఫ్యూచర్ లో, సో దట్ వాళ్ళకి ఇంకా వేరే దేశాల సపోర్ట్ కూడా వస్తుంది కాబట్టి సార్. ఇప్పుడు మయన్మార్ లో కూడా కొన్ని దశాబ్దాలుగా మిలిటరీ రూలే నడుస్తుంది కదా, అక్కడ కూడా అమెరికా డీల్ చేస్తుంది కదా సార్, వాళ్ళతో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ తీసుకుంటుంది కదా సార్. సో అదే విధంగా మనము ఈ వాళ్ళు డెమోక్రటిక్ కంట్రీయా కాదా ఆ విషయం పక్కన పెట్టి, మనకి జియో పొలిటికల్ గా ఆఫ్ఘనిస్తాన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకి మనం దగ్గర అవ్వాలి, మనకు కావాల్సినట్టుగా వాళ్ళకి కావాల్సినట్టుగా మనం సాయం అందించాలి. ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమత్వాన్ని మేము గౌరవిస్తామని అన్నారు జయశంకర్ గారు. సార్వభౌమత్వాన్ని గౌరవించడం అంటే ఆటోమేటిక్ గా అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని పాలకుల్ని గుర్తించినట్టుగానే భావించవచ్చా? 100% సార్. కాకపోతే మనం అఫీషియల్ గా స్టాండ్ అది మాత్రం ఓన్లీ అక్కడ ఎలక్షన్ జరిగిన తర్వాతే రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ సార్. మీరు కూటనీతిలో ఒక విషయం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, మనము చెప్పింది చేయాల్సిన అవసరం లేదు. కొన్ని చెప్తాము, కొన్ని చేస్తాము. చేసింది ప్రతిదీ చెప్పాలి అనే అవసరం కూడా లేదు సార్. ఓకే. సో మనం ఆఫ్ఘనిస్తాన్ తో చాలా డీప్ గా మనకి రిలేషన్షిప్స్ ఉన్నాయి. కాకపోతే మనం ఓపెన్ గా ఏనాడు దాని గురించి మనం మాట్లాడుకోలేదు సార్. బహుశా ఇదే మొదటిసారి అక్కడ నుంచి ఫారెన్ మినిస్టర్ అదే ఓపెన్ గా విజిట్ అవడం అన్నది మొదటిసారి జరిగింది సార్. సో ఇది ఒక సాహసోపేతమైన నిర్ణయంగానే చూడాలి. 100% సార్. అంటే ఇది ఒక ప్రోగ్రెసివ్ స్టెప్ లాగానే చూడాలి సార్ దీన్ని. బహుశా రానున్న 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో మేబీ ఒక ఎలక్టెడ్ లీడర్ కూడా రావచ్చు. రైట్. థ్యాంక్ యూ మేజర్ గారు మీ విశ్లేషణ అందించినందుకు. ఆఫ్ఘనిస్తాన్తో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటిస్తోంది. అందులో భాగంగానే ఈ చర్చలు జరిగినాయి. ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి భారత్ రాక కూడా జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో ఒక ప్రజాస్వామ్య దేశాన్ని ఆఫ్ఘనిస్తాన్లో చూడొచ్చు. కానీ ఆఫ్ఘనిస్తాన్ భారత్ బంధం ఖచ్చితంగా పాకిస్తాన్ను వణికించేటువంటి సందర్భంగా మారుతుంది. ఈ రెండు దేశాల మైత్రి బలపడితే కనుక పాకిస్తాన్ ఆగడాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజాస్వామ్య ఉద్యమకారులకి ఊపిరిలూదేటువంటి అవకాశం ఉంటుందని మేజర్ విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.